ఒకే తప్పిదాన్ని పదే పదే చేస్తున్నావు అంటే నువ్వు చేసేటువంటి ఆ తప్పిదము యొక్క పాపపు చక్రంలో ఉన్నట్లుగా. ఈ పాపపు చక్రంలో అపవాది అనేకమైన అస్త్రాలను నీ మీద ప్రయోగిస్తూ మరలా అదే తప్పిదాన్ని చేయడానికి నిన్ను ప్రేరేపిస్తూనే ఉంటాడు. వీటిని రెండు విధాలుగా విభజించవచ్చు. మొదటిది కనిపించేటువంటి అస్త్రము. ఉదాహరణకు ఒక అశ్లీలపు పాపము చేసేటువంటి వ్యక్తి అశ్లీలపు చక్రములోపు ఇరుక్కుపోయి అపవాది తనపై ప్రయోగించేటువంటి ప్రతి అశ్లీలపు అస్త్రాలకు తలొగ్గి మరలా అదే తప్పిదం చేసేటువంటి అవకాశం ఉంటుంది. అనగా అశ్లీలమైనటువంటి చిత్రాలు, అశ్లీలమైనటువంటి సంభాషణ, అశ్లీలమైనటువంటి దర్శనములు మొదలగునవి. రెండోది కనిపించని అస్త్రములు. నువ్వెప్పుడైతే కనిపించే అస్త్రాలపై విజయం సాధించి నీ యొక్క ప్రార్థన జీవితాన్ని సరిగ్గా గడుపుతూ ఉంటావో, దుష్టుడైనటువంటి అపవాది కనిపించినటువంటి అస్త్రాలతో నీపై దుశ్చర్య చేసేటువంటి ప్రయత్నం చేస్తాడు. ఉదాహరణకు గతంలో నువ్వు ఎవరి పట్ల అయితే ఒక అశ్లీలమైనటువంటి ఆలోచన కలిగి ఉన్నావో, ఒక వ్యభిచారపు మోహపు చూపులతో నువ్వు చూసి ఉన్నావో, వారి రూపంలో నిన్ను దర్శించి, అది కళ్ళ రూపమే కావచ్చు, లేదంటే దర్శన రూపంలోనే కావచ్చు, మరలా నువ్వు అశ్లీలమైనటువంటి క్రియలు చేయడానికి నిన్ను ప్రేరేపిస్తాడు. ఇంకొన్ని సందర్భాల్లో వినటానికి ఇది నమ్మశక్యంగా ఉండకపోవచ్చు, కానీ దిస్ ఈస్ హౌ ఇట్ హ్యాపెన్స్. నువ్వు గతంలో ఎవరి పట్ల అయితే ఒక దురాభిప్రాయం కలిగి ఉన్నావో, నీ నుండి ఆ వ్యక్తికి కానీ, ఆ వ్యక్తి నుండి నీకు కానీ మధ్యన ఇచ్చిపుచ్చుకోవటం, అది ఒక ధన రూపంలోనే కావచ్చు, వస్తు రూపంలోనే కావచ్చు, బహుమాన రూపంలోనే కావచ్చు, అది ఏ విధమైనటువంటిదైనా సరే మరలా అది సాతానుడు వాడేటువంటి ఒక పన్నాగము కావచ్చు. సాతానుడు వాడేటువంటి చివరి ప్రయత్నం ఏంటి అంటే, నువ్వు గతంలో ఎవరి పట్ల అయితే ఒక వాంఛ కోరిక కలిగి ఉన్నావో ఆ వ్యక్తిగా వచ్చి నిన్ను పాపము చేయడానికి ప్రేరేపిస్తాడు. అలాంటి సందర్భంలో నువ్వు చేయవలసినటువంటిది ఏంటో తెలుసా? సెయింట్ అగస్టిన్, పరిశుద్ధుడైనటువంటి అగస్టిన్, తాను గతంలో వ్యభిచారము చేసినటువంటి స్త్రీ తను ఎప్పుడైతే భక్తి జీవితంలో మున్ముందుకు వెళ్తున్నటువంటి ఒకానొక సందర్భంలో తన దగ్గరికి వచ్చి తన పేరు పెట్టి పిలిచి, అగస్టిన్ అది నేను అని ఎప్పుడైతే తాను చెబుతుందో, అగస్టిన్ ఒకే ఒక మాట చెప్తాడు, అది నువ్వే కావచ్చు, కానీ ఇక మీదట నేను మాత్రం అప్పుడు నీతో ఉన్నటువంటి అగస్టిన్ అయితే కాదు అని చెప్పేసి అంటాడు. మరి వీటన్నిటినీ కూడా దాటేది ఎలా? దేవుని యొక్క నిత్యమైనటువంటి కృప. ఈ నిత్యమైనటువంటి కృప నిన్ను పాపపు చక్రము నుండి బయటికి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తుంది. నీవు అనేక సందర్భంలో ఓడిపోవచ్చు, కానీ దేవుని యొక్క కృప అత్యధికమైనటువంటిది, అత్యున్నతమైనటువంటిది.